లంక వైపు డ్రాగన్ చూపు. కథానాయకుడు ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న బహుభాషా చిత్రం డ్రాగన్. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రుక్మిణి వసంత్ కథానాయిక, అనిల్ కపూర్, బిజు మేనన్, ఖుష్బూ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ని శ్రీలంకలో ప్రారంభించుకోనుందని సమాచారం. జూలైలో మొదలు కానున్న ఆ సుదీర్ఘ షెడ్యూల్లో భారీ యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఈ చిత్ర బృందం లంకకు పయనం కావడానికి ముందు హైదరాబాద్లో ఓ చిన్న షెడ్యూల్ని పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 1967 నేపథ్యంలో ఓపియం అక్రమ వ్యాపారం కేంద్రంగా సాగే ఆసక్తికర కథతో ఈ యాక్షన్ థ్రిల్లర్ సిద్ధమవుతోంది. ఎన్టీఆర్ ఇందులో లోగర్ అనే శక్తివంతమైన పాత్రలో అందర్నీ అలరించనున్నారు. ఆయన ఇందులో 2 భిన్నమైన లుక్స్లో కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్లోకి రానుంది. ఈ చిత్రానికి సంగీతం రవి బస్రూర్. వారం ముందే ధమాల్ 4, గతేడాది రైడ్ 2, సన్ ఆఫ్ ద సర్దార్ 2, దే దే ప్యార్ దే 2 లాంటి వరుస సీక్వెల్ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేశారు అజయ్ దేవ్గన్. ఈ చిత్రంలో అదే జోష్లో తెరపై సందడి చేయడానికి సన్నద్ధమవుతున్నారు. అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ధమాల్ 4. ఇంద్రకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని జూలై 17న థియేటర్లోకి తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది చిత్ర బృందం. కానీ ఇప్పుడు ఈ చిత్రం ఓ వారం ముందుగానే జూలై 10న రానుందట. రష్మికకేనా ఆ అవకాశం? ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథని తెరపైకి తీసుకురాబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి గౌతమ్ దర్శకత్వం వహించనున్నారట. ఈ బయోపిక్లో నటించడానికి మొదట సాయి పల్లవి, రుక్మిణి వసంత్ లాంటి పలువురు తారల పేర్లు వినిపించాయి. తాజాగా ఈ కథ రష్మిక వద్దకు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఆమెతో కథా చర్చలు పూర్తయినట్లు సమాచారం. ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్ర కోసం ఆమె ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా చేయించుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.